హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్లో స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటంటే, సో ఏ ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఓన్లీ స్పెసిఫిక్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తామో అదర్ దాన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. సో స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటంటే, సో ఏ ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఒక స్పెసిఫిక్ అప్లికేషన్స్కి డిజైన్ చేస్తామో అదర్ దాన్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్, అంటే ట్రాన్స్మిషన్కి డిస్ట్రిబ్యూషన్ కాకుండా స్పెసిఫిక్ అప్లికేషన్స్కి మాత్రమే యూజ్ చేసే వాటిని స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ఓకేనా, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. సో ఇవి ఎలా ఉంటాయంటే మనకు వీటి యొక్క కన్స్ట్రక్షన్ కానీ, వోల్టేజ్, కరెంట్, రేటింగ్స్ కానీ, సో అదేవిధంగా ఫ్రీక్వెన్సీ కానీ, పర్పస్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మనం యూజ్ చేసే కన్వెన్షనల్ ట్రాన్స్ఫార్మర్స్తో కంపేర్ చేసుకుంటే వీటి యొక్క కన్స్ట్రక్షన్ కానీ, వోల్టేజ్, కరెంట్, రేటింగ్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ ఎలా ఉంటుందంటే నాకు డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ చూద్దాం. సో వాట్ ఈస్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటంటే, సో స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్ designed for specific application applications. సో దీని యొక్క ఆపరేటింగ్ కండిషన్స్ కూడా ఎలా ఉంటాయంటే నాకు వేరే ఉంటాయి అన్నమాట. సో అప్లికేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఆపరేటింగ్ కండిషన్స్ కానీ లేదు అంటే పర్ఫార్మెన్స్ requirements other than normal power transmission and distribution. సో వీటిని మనం ఏమంటామంటే స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ఓకే, ఎర్ద బాగానే ఉంది. మరి మనం తీసుకునే పవర్ ట్రాన్స్ఫార్మర్స్కి, అదేవిధంగా ట్రాన్స్మిషన్లో, డిస్ట్రిబ్యూషన్లో యూస్ చేసే ట్రాన్స్ఫార్మర్స్కి, అదేవిధంగా స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ ఏంటంటే వీటికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ, సో దే డిఫర్ ఫ్రమ్ కన్వెన్షనల్ ట్రాన్స్ఫార్మర్స్. They differ from conventional transformers. సో వీటి యొక్క ఏంటి డిఫరెన్స్ అంటే, ఫస్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే వీటికి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వోల్టేజ్ కానీ, కరెంట్ వీటి యొక్క రేటింగ్స్ ఎలా ఉంటాయంటే నాకు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వోల్టేజ్, కరెంట్ రేటింగ్స్ ఇవి డిఫరెంట్. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. దాంతో పాటుగా మనం యూస్ చేసే పర్పస్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇది మనం తీసుకునే నార్మల్ ట్రాన్స్ఫార్మర్స్కి, అంటే ట్రాన్స్మిషన్లో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ, సో అదేవిధంగా జనరేటింగ్ స్టేషన్లో కానీ యూస్ చేసే ట్రాన్స్ఫార్మర్స్కి, ఈ యొక్క స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్కి డిఫరెన్స్ ఏంటంటే కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, వోల్టేజ్, కరెంట్, రేటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది, పర్పస్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనము క్లాసిఫికేషన్ చూద్దాం. సో ఈ యొక్క స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ క్లాసిఫికేషన్ ఏంటో చూద్దాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటిని మనకు 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం అన్నమాట. అంటే ఈ యొక్క అంటే ఏంది మనం తీసుకున్న అప్లికేషన్ బట్టి నేను చెప్పేది. సో అది ఎందులో అంటే 2 టైప్స్ అనేది ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్లో. సో ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్లో
ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఇందులో 2 types గా క్లాసిఫై చేసాం అన్నమాట. సో అందులో ఫస్ట్ ఏంటి అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే సిటీ అంటారు దీన్ని, కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది సో యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ పర్పస్ కోసం దీన్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే యూజ్డ్ ఫర్ మెజర్మెంట్. ఏం మెజర్మెంట్ అంటే కరెంట్ మెజర్మెంట్. సో యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ అండ్ ప్రొటెక్షన్. మెజర్మెంట్ అండ్ ప్రొటెక్షన్. సో ఏం మెజర్ చేస్తాము అంటే కరెంట్ మెజర్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ నాకు ఈ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడు అనమాట ఎగ్జామ్లో. సో ఇక్కడ చూడండి కీ పాయింట్స్ కొన్ని. సో ఈ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఏంది దీని యొక్క యూజెస్ అంటే మనకు ఇది ఏం చేస్తుంది అంటే హై కరెంట్ని లో కరెంట్గా స్టెప్ డౌన్ చేస్తాను అనమాట. సో స్టెప్స్ డౌన్ హై కరెంట్ లో కరెంట్, స్టెప్స్ డౌన్ హై కరెంట్ లో. సో అదేవిధంగా దీని యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క స్టాండర్డ్ సెకండరీ కరెంట్ ఎంత ఉంటుంది అంటే నాకు 5 amperes కానీ 1 ampere కానీ ఉంటుంది. సో దీని యొక్క స్టాండర్డ్ సెకండరీ కరెంట్ ఉంటుంది అంటే నాకు 5 amperes ఆర్ 1 ampere. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ కరెంట్ ఎంత ఉంటుంది అంటే నాకు 5 amperes కానీ 1 ampere కానీ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ మనం ఎందుకు యూస్ చేస్తున్నాము, మెజర్మెంట్ ఆఫ్ కరెంట్ అన్నాం. సో ఇక్కడ నాకు కాబట్టి వీటిని ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ లో కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో కాబట్టి కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎలా కనెక్ట్ చేస్తామంటే మనం ఆల్వేస్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ అనే దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ అనేది ఎప్పుడు కానీ చేయకూడదు అన్నమాట. అది చాలా డేంజర్. సో వన్స్ దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేసాము అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి నాకు ఎంటైర్ సిస్టమ్ అనేది ట్రాన్స్ఫార్మర్ అనేది డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సెకండరీ షుడ్ నెవర్ బి ఓపెన్ సర్క్యూటెడ్. ఓకేనా. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ మనం ఓపెన్ సర్క్యూట్ చేయకూడదు. ఓకే, ఏడదా బాగానే ఉంది కరెంట్ ట్రాన్స్ఫార్మర్. మరి దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం, మరి దీని అప్లికేషన్స్ ఏంటి అంటే ఒక కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూస్ చేస్తాము ఏంటి అంటే సో దీని యొక్క అప్లికేషన్ చూసాం అనుకోండి. సో మనం జనరల్గా దీని ఏం చెప్పాం మనం ఇంతకుముందు, సో కరెంట్ మెజర్ చేసుకోవడానికి యూస్ చేస్తాను కాబట్టి ఇట్ ఈస్ యూస్ మీటర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్పాం మనం ఫస్ట్ పాయింట్ మెజర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అన్నాం. సో కాబట్టి ఇది ఏం చేస్తారంటే రిలేస్ ఉంటాయి కదా. రిలే అంటే ఏంటంటే మనకి ఎక్కడైనా ఫాల్ట్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని ఐడెంటిఫై చేసేదానికి దాని యొక్క లొకేషన్ ఐడెంటిఫై చేసేది ఒక డివైసే రిలే. సో ఆ ఇన్ఫర్మేషన్ సర్క్యూట్ బ్రేకర్కి ఇస్తుంది అనమాట. రిలే అంటే ఏంటంటే టు ఐడెంటిఫై ద ఫాల్ట్ సెక్షన్ అండ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ టు ద సర్క్యూట్ బ్రేకర్. సో దాన్ని మనం రిలే అంటాం అన్నమాట ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రొటెక్షన్ రిలేస్. సో ప్రొటెక్షన్ రిలేస్ దానికి దీన్ని యూస్ చేస్తాం. ఇంకోటి ఎనర్జీ మీటర్స్. సో దీంట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేస్తాం. మరి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా అంటే ఎన్ని టైప్స్ ఉంటుంది అంటే ఇది మనం తీసుకునే మెటీరియల్ ఉంటుంది కదా, అంటే అది ఏ విధంగా తీసుకుంటాం ఏంటి అనేది దాన్ని బట్టి అన్నమాట. సో ఈ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క టైప్స్ ఎలా ఉంటాయంటే నాకు బార్ టైప్ ఉంటుంది. సో అదేవిధంగా వౌండ్ టైప్ ఉంటుంది. మనం జనరల్గా ట్రాన్స్ఫార్మర్ కోర్ అంటే ఏం చెప్పినాము, కోర్ టైపు షెల్ టైప్ అన్నాం కదా, ఆ విధంగా అన్నమాట. సో బార్ టైపు, వౌండ్ టైపు, అదేవిధంగా రింగ్ టైపు. సో ఇలా ఉంటాయి అన్నమాట. మన కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా.
నెక్స్ట్ ఏంటంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ పీటీ అంటాం. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏమంటాం? పీటీ అంటాం. సో ఇంతకుముందు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ సిటీ అన్నాం కదా, దీన్ని పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పీటీ అంటాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క యూజెస్ ఏంటి అంటే మనకు, సో ఇది ఇంతకుముందు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేసాం, మనము కరెంట్ని రెడ్యూస్ చేసుకున్నాం. హై కరెంట్ నుంచి లో కరెంట్గా మనం రెడ్యూస్ చేసుకున్నాం. సో ఇక్కడ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఇట్స్ స్టెప్ డౌన్ ది వోల్టేజ్, హై వోల్టేజ్ టు లో వోల్టేజ్, దానికోసం మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో కాబట్టి స్టెప్స్ డౌన్ హై వోల్టేజ్ టు లో వోల్టేజ్, ఓకే. ఇక్కడ దీని యొక్క సెకండరీ స్టాండర్డ్ వోల్టేజ్ ఎంత ఉంటుంది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే, సో దీనికి జనరల్ గా దీని యొక్క స్టాండర్డ్ సెకండరీ వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే నాకు 110 volts ఉంటుంది అనమాట. సో స్టాండర్డ్ సెకండరీ వోల్టేజ్, ఎంత ఉంటుంది అంటే నాకు 110 volts ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే టు మెజర్ ద వోల్టేజ్ పర్పస్ కోసం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకుంటాం. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అనేది కరెంట్ మెజర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ మెజర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ దీన్ని ఎలా కనెక్ట్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకేనా. సో దానికోసం మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇంత ముందు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎలా కనెక్ట్ చేసాం, సిరీస్ లో కనెక్ట్ చేసాం, బట్ ఇది ప్యారలల్ లో కనెక్ట్ చేసాం. ఓకే, దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అంటే, సో దీని యొక్క అప్లికేషన్ చూడండి. సో దీని యొక్క అప్లికేషన్ చూస్తే మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే దీన్ని, సో ఇది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాం, మనం వోల్టేజ్ మెజర్ చేసుకోవడం యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ యూజ్డ్ యాజ్ వోల్ట్ మీటర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సో మనం తీసుకునే ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కానీ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కానీ వీటిని మనం ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటున్నాం. సో ఇవి ఎందుకు అంటే మెజర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే నాకు ఈ యొక్క వోల్ట్ మీటర్ని మనం ఏంటంటే ప్రొటెక్టివ్ రిలేస్ కోసం యూజ్ చేసుకుంటాం, అదేవిధంగా పవర్ మెజర్మెంట్ కోసం కూడా యూజ్ చేస్తాం అన్నమాట. సో ప్రొటెక్టివ్ రిలేస్ పవర్ మెజర్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇది సో నెక్స్ట్ టైప్ ఏంటంటే మనకు, సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ అనేది క్లాసిఫికేషన్ ఫస్ట్ వన్ అది. సో సెకండ్ వన్ ఏంటి అంటే నాకు ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది ఏంటి అంటే మనకు, సో జనరల్గా మనం తీసుకునే ఒక ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఉంటుంది. అంటే మనకు 2 వైండింగ్స్ ఉంటాయి, ప్రైమరీ సెకండరీ. బట్ ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటాయి అంటే నాకు బోత్ ప్రైమరీ సెకండరీ కలిపి సింగిల్ వైండింగ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇందులో ఎట్లా ఉంటుంది అంటే నాకు సింగిల్ వైండింగ్ యాక్ట్స్ యాజ్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ. సో ఇందులో ఏంటంటే నాకు సింగిల్ వైండింగ్ ఉంటుంది. ఇదే ఎలా యాక్ట్ అవుతుంది అంటే నాకు ప్రైమరీ వైండింగ్ గాను సెకండరీ వైండింగ్ అని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. దీన్ని మనం ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది అంటే నాకు అది కండక్షన్ గాను ఇండక్షన్ గాను బోత్గా జరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇందులో ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అంటే నాకు కండక్షన్ అండ్ ఇండక్షన్. సో బోత్ వేస్ లో నాకు ఏం జరుగుతుంది ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ లో పవర్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అంటే కండక్షన్ అండ్ ఇండక్షన్. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో దీనికి ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ వల్ల నాకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో దీన్ని యూస్ చేసుకోవడం వల్ల నాకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే, నాకు సైజ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు తగ్గుతుంది. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే ఇక్కడ సింగిల్ వైండింగే తీసుకున్నాం మనం.
నార్మల్ ట్రాన్స్ఫార్మర్ అంటే 2 వైండింగ్ తీసుకుంటాం, ప్రైమరీ సెకండరీ. బట్ ఆటో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి సింగిల్ వైండింగ్ తీసుకుంటాం. సో కాబట్టి నాకేమవుతుంది, స్మాలర్ సైజ్. నెక్స్ట్ ఏంటి, ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కంపేర్ టు నార్మల్ ట్రాన్స్ఫార్మర్. దీని యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్కువగా ఉంటుంది అనమాట, కాబట్టి హయ్యర్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక వైండింగే తీసుకున్నాం కాబట్టి 2 వైండింగ్స్ ప్లేస్లో వైండింగ్ రిక్వైర్మెంట్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. కాబట్టి ఇట్ రిక్వైర్ లెస్ కాపర్. సో ఇవన్నీ నాకు అడ్వాంటేజెస్ అన్నమాట. ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడ యూస్ చేస్తాం, సో దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే ఈ యొక్క అప్లికేషన్ చూద్దాం. ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క అప్లికేషన్స్. సో ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ని నేను ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు ఏంటి అంటే, మనకు ఎక్కడైతే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటుందో ఆ వోల్టేజ్ నువ్వు కాన్స్టెంట్ మెయింటైన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుంటాం. కాబట్టి వోల్టేజ్ రెగ్యులేషన్స్ లో మనం ఏం చేస్తాం, ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ మోటార్ స్టార్టింగ్ పర్పస్. సో ఒక మోటార్ యొక్క స్టార్టింగ్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది ఎలా యూస్ చేస్తామంటే మనం ఆటో స్టార్టర్ కోసం యూస్ చేస్తాం. సో ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ మనం మోటార్ స్టార్టింగ్ పర్పస్ కోసం యూస్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనకు ఇంటర్ కనెక్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో నియర్ ఈక్వల్ వోల్టేజెస్ అటాన్ దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఆటో ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇంటర్ కనెక్టింగ్ సిస్టమ్స్ ఆర్ నియర్లీ ఈక్వల్ వోల్టేజెస్. సో ఇక్కడ నాకు ఇందులోనే ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకోవడం వల్ల నాకున్న డ్రాబ్యాక్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే నాకు సో ఇక్కడ నాకు బోత్ వైండింగ్స్ అనేటివి ఎలా ఉంటాయి అంటే సింగిల్ వైండింగ్ తీసుకుంటాం కదా. సో కాబట్టి నాకు ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే నాకు ఇందులో నో ఎలక్ట్రికల్ ఐసోలేషన్ ఉంటుంది అన్నమాట. సో అదే నాకు ఒక డ్రాబ్యాక్ అన్నమాట ఇక్కడ. సో నో ఎలక్ట్రికల్ ఐసోలేషన్. సో ఇది నాకు ఒక డ్రాబ్యాక్. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ టైప్. సో మనం తీసుకునే యొక్క క్లాసిఫికేషన్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ లో క్లాసిఫికేషన్స్ లో థర్డ్ టైప్ ఏంటి అంటే నాకు ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్. సో ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే దేన్ని ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు అంటే మనకు ఏదైతే వోల్టేజ్ రేషియో అనేది 1:1 ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో ఏ ట్రాన్స్ఫార్మర్ అయితే వోల్టేజ్ రేషియో అనేది 1:1, సో ఇది ఇంపార్టెంట్, 1:1 ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఓకేనా. ఇట్ ప్రొవైడ్స్ ఎలక్ట్రికల్ ఐసోలేషన్. ఓకేనా. సో ప్రైమరీకి సెకండరీకి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఐసోలేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట ఈ యొక్క ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్. సో దీన్ని ఈ యొక్క ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ని మనం ఎక్కడెక్కడ యూస్ చేసుకుంటాం అంటే సో జనరల్గా ఈ యొక్క ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము మెడికల్ ఎక్విప్మెంట్స్లో కానీ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్లో కానీ సేఫ్టీ పర్పస్ ఎక్కడైతే కావాలో అలాంటి దగ్గర అంతా మనం ఏం చేస్తాం ఈ యొక్క 1:1 ట్రాన్స్ఫార్మర్ లైక్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ మనం ఎక్కువగా యూస్ చేసుకుంటాం అన్నమాట. సో దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం మనము మెడికల్ ఎక్విప్మెంట్లో యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి ఆల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా సేఫ్టీ పర్పస్ ఎక్కడైతే కావాలో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తాం ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుంటాం. సో ఈ యొక్క ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఇదేం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దేని నుంచి ఎలక్ట్రికల్ షాక్ తగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాం ఎలక్ట్రికల్ ఐసోలేషన్ అని. సో కాబట్టి నాకు ఏంటిది దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఇక ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకోవడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సో ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్. సో ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే దాన్ని యూస్ చేస్తాం.
సో ఈ యొక్క ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనే దాంట్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో జనరల్గా ఇందులో మనకు వోల్టేజ్ రేషియో ఎలా ఉంటుందంటే నాకు 1:1 రేషియోలో ఉంటుంది. సో ఇక్కడ నాకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఐసోలేషన్ అంటే ప్రైమరీకి సెకండరీకి కరెంట్ ఫ్లో అనేది ఉండదు అన్నమాట. కాబట్టి మనం దీని ఏమన్నాం, ఎలక్ట్రికల్ ఐసోలేషన్ అన్నాం. సో దీన్ని మెయిన్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము మెడికల్ ఎక్విప్మెంట్లో యూస్ చేసుకుంటాం, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో. ఈ యొక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ అంటారు. అంటే ప్రైమరీ సైడ్ ఉన్న ఇంపిడెన్సే సెకండరీ సైడ్ ఒక బఫర్ సర్క్యూట్ కోసం. బఫర్ అంటే ఏంటి, ఏదైతే నేను ఇన్పుట్ ఇస్తానో సేమ్ అవుట్పుట్ నాకు రిజల్టెంట్ అవుట్పుట్ రావడం. సో అట్లాంటి దగ్గరలో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ మనం ఈ యొక్క ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కువగా యూస్ చేసుకుంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ పర్పస్ కోసం కూడా మనం ఏం చేస్తారంటే ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే ఎలాంటి కరెంట్ అనేది పాస్ అవ్వదు కాబట్టి నాకేమవుతుంది, సేఫ్టీ పర్పస్ కోసం మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాం, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సో ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్ అన్నమాట. దాన్నే మనం ఏమన్నామండి ఇక్కడ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఇక్కడ నాకు సో ఇది ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ గురించి. సో నెక్స్ట్ ఏంటంటే మనకు నెక్స్ట్ వన్ ఏంటంటే సో అనదర్ క్లాసిఫికేషన్ ఏంటంటే వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. సో అనదర్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ తర్వాత నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే నాకు వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. సో ఇది ఒక స్పెషల్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. సో వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇది వచ్చేసి ఏంటంటే 4th టైప్ అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఏంటి అంటే సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ లో మనం యూస్ చేసేది ఏంటంటే మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కువగా యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి దీంట్లో ఎట్టుంటది అంటే నాకు వోల్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి లో వోల్టేజ్. కరెంట్ ఎలా ఉంటుంది అంటే నాకు హై కరెంట్ ఉంటుంది అనమాట. సో వెల్డింగ్ కి మనకు కావాల్సింది ఏంటంటే కరెంట్ ఎక్కువ ఉండాలా, వోల్టేజ్ తక్కువ ఉండాలా. సో కాబట్టి లో వోల్టేజ్, వెరీ హై కరెంట్. సో దీన్ని మనం ఏం చేస్తాం, వెల్డింగ్ కి యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ అప్లికేషన్స్ చూసినట్లయితే మనము సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ఆర్క్ వెల్డింగ్ కానీ లో యూస్ చేసుకుంటాం, అదేవిధంగా స్పాట్ వెల్డింగ్ లో యూస్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ యొక్క వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అనేది దీంట్లో ఎందుకు ఎక్కడ యూస్ చేస్తాము అంటే మనం ఆర్క్ వెల్డింగ్ లో కానీ స్పాట్ వెల్డింగ్ లో యూస్ చేస్తున్నాం. మరి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది అంటే నాకు సో ఇక్కడ చూడండి, ఇందులో హై లీకేజ్ రియాక్టెన్స్ ఉంటుంది అన్నమాట. ఇందులో ఎలా ఉంటుంది అంటే నాకు హై లీకేజ్ రియాక్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నాకేంటంటే మనం తీసుకునే అవుట్పుట్ కరెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు అడ్జస్ట్ చేసుకునేదానికి వీలుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అడ్జస్టబుల్ అవుట్పుట్ కరెంట్. ఓకేనా. సో ఇది దీన్ని మనం ఏమంటాం అంటే వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. సో నెక్స్ట్ ఇదే స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ లో మనకు అనదర్ టైప్ ఏంటంటే నాకు ఇక్కడ ఫర్నెస్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఫర్నెస్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. మరి ఫర్నెస్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఇది ఈ యొక్క ఫర్నెస్ ట్రాన్స్ఫార్మర్ అనేది వెరీ లో వోల్టేజ్ హై కరెంట్. సో ఇక్కడ నాకేంటంటే ఇందులో ఎలా ఉంటుంది అంటే నాకు వెరీ లో వోల్టేజ్ అండ్ హై కరెంట్. దానికి మనం ఏం చేస్తాం, ఫర్నెస్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేసుకుంటాం. సో జనరల్ దీన్ని ఎక్కడ యూస్ చేస్తాము ఏంటి అంటే మనము సో ఈ యొక్క ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అప్లికేషన్ చూసినాం అనుకోండి. సో ఇది ఎందుకు యూస్ చేస్తాం అంటే మనకు మెటల్స్ ఉంటాయి కదా, ఆ మెటల్స్ ని మెల్టింగ్ చేసుకోవడానికి అంటే స్టీల్ మెల్టింగ్ పర్పస్ కోసం యూస్ చేసుకుంటాం. సో అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్ హీటింగ్ కోసం యూస్ చేస్తాం. సో అలాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఫర్నెస్ ట్రాన్స్ఫార్మర్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. సో దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే నాకు హై షార్ట్ సర్క్యూట్ స్ట్రెంత్ ఉంటుంది దీనికి, అంటే అంత విత్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది అన్నమాట. సో దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే నాకు
దీనికి ఫ్యూచర్స్ చూస్తే హై షార్ట్ సర్క్యూట్ స్ట్రెంత్ ఉంటుంది, హై షార్ట్ సర్క్యూట్ స్ట్రెంత్. సో అదేవిధంగా దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే నాకు రోబస్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎట్లా ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట ఇది. సో రోబస్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకు అనదర్ టైప్ అబ్జర్వ్ చేస్తాం, మనకు రెక్టిఫైయర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. రెక్టిఫైయర్ టైప్, ఇవన్నీ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్. రెక్టిఫైయర్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఈ యొక్క రెక్టిఫైయర్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎందుకు యూస్ చేస్తాము ఏంటి అంటే మనకు, సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే రెక్టిఫైయర్ అనేది ఏం చేస్తుంది, జనరల్గా మనకిచ్చే ఏసీ సప్లైని పల్సేటెడ్ డీసీగా మారుస్తుంది. సో కాబట్టి ఇది ఏం చేస్తారంటే సప్లైస్ డీసీ అవుట్పుట్, సప్లైస్ డీసీ అవుట్పుట్. మరి దీన్ని ఎక్కడ యూస్ చేస్తాము ఈ యొక్క రెక్టిఫైయర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే, సో జనరల్గా మనకి ఏంటంటే హెచ్విడిసి అనేది ఉంటాయి, హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ ట్రాన్స్మిషన్, హై వోల్టేజ్ ఏసీ కరెంట్ ట్రాన్స్మిషన్ అనేది యూస్ చేస్తాం కదా. సో ఈ యొక్క హెచ్విడిసి ఏదైతే ఉందో ఈ యొక్క హెచ్విడిసి సిస్టమ్స్లో మనం యూస్ చేస్తాం అన్నమాట దీన్ని. సో హెచ్విడిసి సిస్టంలో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్, సో ఎలక్ట్రోలైసిస్లో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా డీసీ డ్రైవ్స్, సో డీసీ డ్రైవ్స్లో మనం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇది. సో నెక్స్ట్ పల్స్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టైప్ ఏంటంటే పల్స్ ట్రాన్స్ఫార్మర్. సో స్పెషల్ ట్రాన్స్ఫార్మర్లో అనదర్ టైప్ ఏంటంటే నాకు పల్స్ ట్రాన్స్ఫార్మర్. ఈ యొక్క పల్స్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనము, సో ఇది ఏం చేస్తుంది, మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్స్ని పల్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. సో అంటే పల్సెస్ లాగా మనకు సెండ్ చేస్తుంది అనమాట సిగ్నల్స్ని. సో కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్స్ పల్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ సైన్సాయిడల్ సిగ్నల్. సో సైన్సాయిడల్ సిగ్నల్ లా కాకుండా పల్సెస్ లాగా ఇస్తుంది అన్నమాట ఇది. ఓకేనా. సో దీన్ని జనరల్గా ఈ యొక్క పల్స్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు యూస్ చేస్తామంటే, సో మీకు పవర్ ఎలక్ట్రానిక్స్ అని ఒకటి వస్తుంది. సో అందులో SCR అంటారు, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్. సో ఆ యొక్క సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్కి ట్రిగరింగ్ కోసం మనం ఏం చేస్తారంటే పల్సెస్ అనేది ఇస్తాం. సో దానికోసం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట ఈ యొక్క పల్స్ ట్రాన్స్ఫార్మర్ అనేది. సో కాబట్టి ఏంటంటే SCR ట్రిగరింగ్. సో SCR అంటే ఏంటంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్. సో దాంట్లో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా కమ్యూనికేషన్ సర్క్యూట్స్లో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో యూస్ చేస్తాం. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పల్స్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్. అదేవిధంగా ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు యూస్ చేస్తామంటే మనము, సో మనకు జనరల్గా ఆడియో అంటే ఏంటి, 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు ఉన్నదాన్ని మనం ఆడియో ఫ్రీక్వెన్సీ అంటాం. సో దాంట్లో యూస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. సో ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే మనకు ఈ యొక్క ఆడియో ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఈ యొక్క ఆడియో ఫ్రీక్వెన్సీ అనేది జనరల్గా 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు తీసుకుంటాం. సో కాబట్టి దీన్ని జనరల్ యూస్ చేస్తామంటే మనము ఆడియో యాంప్లిఫైయర్స్లో యూస్ చేసుకుంటాం. ఆడియో యాంప్లిఫైయర్స్ కానీ ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్ కోసం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఇంపిడెన్స్ మ్యాచింగ్. సో ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. తర్వాత వన్ ఏంటంటే నాకు రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. సో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎట్లా ఉంటుందంటే నాకు దాని యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయంటే చాలా హైగా ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ RF అంటారు. సో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు వెరీ హై ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సో హై ఫ్రీక్వెన్సీస్తో ఇది ఆపరేట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇందులో యూస్ చేసే మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏంటంటే మనకు, సో జనరల్గా మనకి ఏంటంటే డయాఫెరా ఫెర్రో ఉన్నాయి కదా, ఇందులో మనం ఏం చేస్తారంటే ఫెర్రైట్ కోర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట.
సో మనకు సిలికాన్ స్టీలు, మైల్డ్ స్టీలు, అదేవిధంగా క్యాస్ట్ ఐరన్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇందులో యూస్ చేసేది ఏంటి అంటే మనం ఫెర్రైట్ కోర్ అనేది యూస్ చేసుకుంటాం దేంట్లో, రేడియో ఫ్రీక్వెన్సీలో. సో దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కడ, ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంటే దీని యొక్క అప్లికేషన్ చూస్తే మనకు ఈ యొక్క రేడియో ఉంటుంది కదా, దాని యొక్క ట్రాన్స్మిటర్స్లో యూస్ చేస్తాం, ట్రాన్స్మిటర్స్లో యూస్ చేసుకుంటాం. అదేవిధంగా టీవీ ఉంటుంది కదా, టీవీ రిసీవర్స్లో యూస్ చేస్తాం. దాంతో పాటుగా కమ్యూనికేషన్ సిస్టంలో యూస్ చేస్తాం, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు ఉన్న స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నమాట. సో ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ చూసాం కదా. సో 20 హెర్ట్జ్ నుంచి 20 కిలోహెర్ట్జ్ ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంటాము. సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనం ఆడియో యాంప్లిఫైర్స్ కానీ ఇంపిడెన్స్ మ్యాచింగ్ పర్పస్ కోసం మనం దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. సో దీన్ని మనం ఆర్ఎఫ్ అంటాం. సో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. సో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. సో దీంట్లో ఏంటంటే నాకు ఇదేమవుద్దంటే నాకు దీంట్లో ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అంటే చాలా హైగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఆపరేట్స్ ఎట్ హై ఫ్రీక్వెన్సీ, ఆపరేట్ ఎట్ హై ఫ్రీక్వెన్సీస్. సో ఇందులో యూస్ చేసే మెటీరియల్ మనకు సిలికాన్ స్టీల్ అని, మైల్డ్ స్టీల్ అని, క్యాస్ట్ ఐరన్ అని ఇలా ఉంటాయి అన్నమాట మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్. సో ఇక్కడ ఏంటంటే ఇందులో స్పెషల్లీ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్స్లో మనం యూస్ చేసే కోర్ ఏం మెటీరియల్ యూస్ చేస్తామంటే మనము యూజెస్ ఫెర్రైట్ కోర్ అనేది యూస్ చేస్తాం అన్నమాట, ఫెర్రైట్ కోర్. సో దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే అప్లికేషన్స్ ఈ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే రేడియో ట్రాన్స్మిటర్స్లో యూస్ చేస్తాం అన్నమాట. సో రేడియో ట్రాన్స్మిటర్స్, అదేవిధంగా టీవీ రిసీవర్స్లో ఈ యొక్క దాన్ని యూస్ చేస్తాం. అదేవిధంగా కమ్యూనికేషన్ సిస్టమ్లో యూస్ చేస్తాం అన్నమాట, కమ్యూనికేషన్ సిస్టంలో యూస్ చేస్తాం. సో దీంతో పాటుగా నాకు ఇంకోటి ఏంటి అంటే గ్రౌండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో అనదర్ క్లాసిఫికేషన్ ఏంటంటే గ్రౌండింగ్ ట్రాన్స్ఫార్మర్. సో దీన్నే మనం ఏమంటామంటే ఎర్తింగ్ అంటాం. గ్రౌండింగ్ ట్రాన్స్ఫార్మర్ని ఇంకో ఏమంటామంటే మనం ఎర్తింగ్ అంటాం అన్నమాట. సో దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఇక్కడ జనరల్గా న్యూట్రల్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఆ న్యూట్రల్ పాయింట్ని ఈ ట్రాన్స్ఫార్మర్లో అన్గ్రూపింగ్ సిస్టమ్కి యూస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రొవైడ్స్ న్యూట్రల్ పాయింట్ ఇన్ అన్గ్రౌండెడ్ సిస్టమ్స్. సో దీనికి గ్రౌండింగ్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో ఇది ఏం చేస్తుంది, న్యూట్రల్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తాం, న్యూట్రల్ పాయింట్ ద్వారా మనం ఎర్తింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇది ఏం చేస్తారంటే ఎందుకు యూస్ చేస్తాం దీన్ని అంటే టు ప్రొటెక్ట్ ద ఎర్త్ ఫాల్ట్. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే దీని యొక్క అప్లికేషన్స్ ఎక్కడంటే మనకు ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఎర్త్ ఫాల్ట్, సో దానికోసం మనం ఏం చేస్తామంటే దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అనేటివి ఓపెన్ సర్క్యూట్ చేయకూడదు, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది షార్ట్ సర్క్యూట్ చేయకూడదు, ఆటో ట్రాన్స్ఫార్మర్స్ని ఐసోలేషన్ యూస్ చేయకూడదు, వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్ని హై కరెంట్ యూస్ చేసుకుంటాం, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే 1:1 రేషియో ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మన స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్లో మైండ్లో పెట్టుకోవాల్సిన కీ పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.